దేశం గర్వించదగిన దర్శకులు ఎవరంటే శంకర్ గారి పేరు 100% చెప్పాల్సిందే. కానీ దురదృష్టం ఏంటంటే ఈ మధ్య ఆయన కొంచెం ఫామ్లో లేరు. భారతీయుడు ఎవరికన్నా ఉంటాయండి డెఫినెట్గా. ఫామ్ అనేది ఏం లేదు. ఒక్కొక్క సినిమా అనుకుంటాం కానీ అది అవును సక్సెస్ అవ్వలేకపోవచ్చు. చాలా కారణాలు అది ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ జరిగి ఉండొచ్చు. ఇప్పుడు భారతీయుడు మనం లాస్ట్లో కొంచెం డిసప్పాయింట్ ఏంటంటే ఆ రెండు కలిపి ఒకే పాట తీస్తుంటే పెద్ద హిట్ అయ్యేదేమో. అవును రెండుగా విడిపించేపాటికి సబ్జెక్టులో తేడా వచ్చేసింది. వీళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. బట్ ఎనీవే ఒక సినిమా రెండు సినిమాలు పోయినా కూడా ఈజ్ ద డైరెక్టర్ ఇస్ డైరెక్టర్. ఎవరన్నా అంతే. మన తెలుగులో కూడా ఎవరన్నా ఒక 2-3 సినిమాలు పోయినా కూడా వాళ్ళు అయిపోయింది అని అనుకోకూడదు. ఇంకోటి అంటే వాళ్ళకి వాళ్ళు ధైర్యంగా నేను అయిపోయినా అనుకోకుండా ముందుకు వెళ్ళగలిగితే ఇంకా బాగుంటుంది. కొంతమంది డిసప్పాయింట్ అయిపోయి డల్ అయిపోతారు. ఆ డల్ లేకుండా ముందుకు వెళ్ళగలిగితే మాత్రం సూపర్గా ఉంటుంది. బట్ ఎక్కడ నేను చూశాను కదా శంకర్ గారు ఆ సినిమా ధ్యాసే లేదు. మళ్ళీ దీని మీదే ఫస్ట్ ఎలా ఉన్నారో తర్వాత కూడా అదే రేంజ్లో చేసుకుంటూ వెళ్ళారు. ఎక్కడ కాంప్రమైజ్ లేదు. ఈ సంక్రాంతికి కాంపిటీషన్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుందా? 3 సినిమాలు సరిపోతాయి? 3 సినిమాలు 3 ఆడాలి. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందో మీరు చూస్తున్నారు కదా. మన సినిమాలు అన్నీ ఇండియన్ సినిమాస్ అంటే ఇప్పుడు మన తెలుగుకి ఒక బ్రాండ్ అయిపోయింది అన్నమాట. అవును. ఎందుకంటే మొన్న నేను నేపాల్ ఎన్ని వెళ్తే అక్కడ వాళ్ళు అసలు ఎలా చెప్తున్నారంటే మన సినిమాలే చూస్తారంట వాళ్ళు. వేరే హిందీ కంటే మన సినిమాలు ఎక్కువ చూస్తున్నాం సార్ అని చెప్తున్నారు. అంత హిందీ వాళ్ళు, ఏది బీహార్ వాళ్ళు, ప్లస్ అక్కడ పక్కనే బోర్డర్ కదా, మన సినిమాలన్నీ డబ్బింగ్ వెళ్తుంటాయి. డబ్బింగ్ అయిపోయి అంటే మనం ఎంత గర్వం కదా. అలాగే ఇప్పుడు వచ్చిన సంక్రాంతికి కూడా మన బాలకృష్ణ గారి సినిమా వస్తుంది, వెంకటేష్ గారి సినిమా వస్తుంది. అంటే మూడు జోనర్స్, డిఫరెంట్ జోనర్స్. ఒకటి ఎంటర్టైన్మెంట్, ఒకటి ఇది కమర్షియల్, అది రెండు బట్ అన్నీ ఆడాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటాం. ఏ చిన్న సినిమా వచ్చినా కూడా, వేరే సినిమా వచ్చినా కూడా ఆడాలని కోరుకుంటాం.